ఇవి సమాజంలో మీకు కనపడుతున్నాయి కదా. వీటిని అనుసరించేవారు ప్రాపంచిక విషయాల వైపు పరుగులు తీయకుండగా అవి వారిని కట్టడి చేస్తున్నాయా, లేక వాటి దారిని అవి ఉన్నాయి, వీళ్ళు ప్రాపంచిక విషయాల వైపు పరుగులు తీస్తూనే ఉన్నారా? ఏమిటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అదొకటి గమనించాలి. కొన్ని చోట్ల నామజపం ప్రాపంచిక విషయముల నుండి వెనుతిరుగుటకు చాలా సహాయం చేస్తుంది. కానీ దానికి కొన్ని కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. నామజపం అని పెట్టి ఆ నామాలేమో కొన్ని నామాలు పోగేసి అక్కడి నుంచి భజాభజంత్రిలాగా తబలాలు హార్మోనియలు పెట్టుకుని మైకులు పెట్టుకుని ఊరంతా కూడా గగ్గోలు అయ్యేట్లాగా గడబడి చేస్తే దానివలన ప్రాపంచిక విషయముల నుంచి మనస్సు బయట దూరం అవుతుందా? ఐఎమ్ నాట్ ష్యూర్. తర్వాత కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ నామజపం అనే ఒక కొత్త ప్రొఫెషన్ ఒకటి మొదలుపెట్టారు. దే బికేమ్ ప్రొఫెషనల్. ఎలా అయితే త్యాగరాజస్వామి యొక్క కీర్తనలను ప్రొఫెషనలైజ్ చేసి పారేశారో, అది ప్రొఫెషన్. అంటే త్యాగరాజ కీర్తనలతో కచేరీ చేయాలంటే 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి, లేకపోతే రారు. కచేరీకి వస్తారు 6-7 వస్తారు. తబలాలు, మృదంగములు, కంజీర, శృతి, వీళ్ళు 6-7 వస్తారు. ఒకడు వచ్చి పాడతాడని కాదు, ఒకడికి భోజనం పెడితే పని అవ్వదు. 6-7 వస్తారు. అందరికీ 5 స్టార్ హోటల్లో ఏదో స్టార్ హోటల్లో మకాం ఏర్పాటు చేయాలి. కనీసం 2 పెద్ద ఇన్నోవా కార్లు పెట్టాలి సిద్ధంగా. అప్పుడు ఇక్కడ మైక్ సిస్టమ్స్, ఇక్కడ మామూలు కాకినాడలో ఉన్న మైక్ సిస్టమ్స్ వర్కౌట్ కావు. దానికి ఏదో బాంబే నుంచో ఢిల్లీ నుంచో మైక్ సిస్టమ్స్ని ఇంపోర్ట్ చేసి 12 మైకులు పెట్టాలి స్టేజ్ మీద. ఎంత ఖర్చు అండి! జనాలందరినీ పోగేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి కచేరీ చేస్తారు. ఆ కచేరీ చేసినందుకు 2 లక్షలు 3 లక్షలు ఫీజు తీసుకుంటారు. కచేరీ అరేంజ్ చేయడానికి 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. అదే నామజపం అంటే అదే. అది మనల్ని ప్రాపంచిక విషయముల నుండి దూరం చేస్తుందా, లేకపోతే ప్రాపంచిక విషయముల వైపు నడిపిస్తుందా చూసుకోవాలి. అలాగే దాన్ని ప్రొఫెషనలైజ్ చేయకూడదు, ఒక ప్రొఫెషన్ కింద తయారు చేసి పెట్టకూడదు. ప్రొఫెషన్ చేశారంటే అది కమర్షియల్ అయిపోయినట్టే, డబ్బు కోసం చేస్తున్నారని అర్థం. వెరీ సాడ్. అలా ఉండకూడదు. కాబట్టి నామజపం అని పేరు పెట్టడం, దాని నుంచి ఒక ప్రొఫెషన్. ఒక ఆయన ఉన్నారు నామజపంలో విఖ్యాతుడు, చాలామంది ఉన్నారు లోకంలో. నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన నామజపం చేస్తూ ఉంటారు. నామజపం అంటే ఉంది, ఏదో నామం పట్టుకోవడం, దాన్నే సాగతిస్తూ ఉండడం. విఠల పాండురంగ అన్నాం అంతే. పాండురంగ విఠల, విఠల పాండురంగ, అరగంట 30 గంట అదే ఉంటుంది, దాన్నే అంటూ ఉండడం. మరి నామజపం అంటే అలాగే ఉంటుంది కదా. మధ్యలో డ్యాన్స్ ఒకటి, కూర్చొని పాడడం ప్రారంభిస్తారు. ఆయన చుట్టూ 10 మంది పాడేవాళ్ళు, పెద్ద ట్రూప్ అండి. ఏమిటి ఇదంతా కూడా, ఈ అట్టహాసం అంతా? ఇదంతా నామజపం ప్రాపంచిక విషయముల నుండి దూరం చేసే నామజపమే. ఆ ట్రూపు వాళ్ళు మధ్యలో డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ ఎప్పుడు చేస్తారో తెలిసిన ఆయన వాళ్ళకి ఇంక ఈ పాటికి లేవండి అని, దట్ ఈస్ ది డైలాగ్ హీ యూజెస్. ఈ పాటికి లేవండి అంటాడు. అంటే వాళ్ళందరూ పాపం కూర్చుని భోజనాలు అవి చేసి కూర్చుని ఏదో వాయిస్తూ ఉంటారు. ఈ పాటికి లేవండి అంటే వాళ్ళందరూ ఒక్క ఉదుట్లో లేచి ఆ పాట్ బెల్లీస్ వేసుకుని బనీన్లు లేకుండా డ్యాన్స్ మొదలు పెడతారు. కొంతసేపు అయిన తర్వాత ఆయన లేచి డ్యాన్స్ మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆడియన్స్లో కొన్ని పిచ్చి ముఖాలు ఉంటాయి, వాళ్ళు డ్యాన్సులు మొదలు పెడతారు. ఇదే నామజపం అంటే. ఆయన నామజపం చేయటానికి 10 లక్షలు పుచ్చుకుంటారు. ఆయన షష్ఠి పూర్తితో ఏదో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో ఉత్సవం అయితే ఆయనకి పతకం ఒకటి ఇచ్చారు. పతకం, బంగారు పతకం, 100 తులాల బంగారంతో పతకం ఇచ్చారు. ఆ పతకం స్వీకరించి అది పెట్టుకుని ఇలాగా ఆయన. ఇదే నామజపం అంటే. ఆ రకంగా వెర్రితలలు వేస్తున్న ధోరణులు సమాజంలో కనపడుతున్నాయి. అవి ఎవరిని ఉద్ధరించేవి కావు. అవి అధికంగా కనపడుతున్నాయి. కేవలము ప్రేమతో నామజపాన్ని తెలిసి రామచింతనతో, తెలిసి నామమును రామచింతనతో సేయవే మనసా అని కీర్తన త్యాగరాజుది. ఆయన అక్కడ చక్కటి శ్లేషలు కూడా ప్రయోగించాడు. మీరు అర్కహ అంటూ ఉంటారు.
అర్క అంటే సూర్యుడు కావచ్చు, జిల్లేడు మొక్క కావచ్చు, అదే పదం. సూర్యుడు కావచ్చు, జిల్లేడు మొక్క కావచ్చు. సూర్యుడైతే మీరు సూర్యుడిని స్తుతిస్తున్నారు, పుణ్యం వస్తుంది. జిల్లేడు మొక్క అయితే ఏమీ రాదు అని ఆయన అభిప్రాయం. రామ అంటాడు. రామ అంటే రాముడు కావచ్చు, అందమైన అమ్మాయి కావచ్చు. ఇప్పుడు నువ్వు రామ అంటున్నావు, రాముడా అందమైన అమ్మాయా? త్యాగరాజస్వామి అడిగాడు ఆ ప్రశ్న. అడిగి అది రాముడైతే అది ఉద్ధరిస్తుంది నామజపం. అందమైన అమ్మాయిని నువ్వు మనస్సులో పెట్టుకుని రామ అంటున్నట్లయితే అది నిన్ను ఉద్ధరించదు. అంటే దీన్ని బట్టి మీరు ఏమిటి, నామం ఒక్కటి సరిపడదు, దాని అర్థం కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. తెలిసి రామచింతనతో నామము సేయవే మనస. అక్కడ తెలియాలి. నామము నోటితో పలుకుతారు, బుద్ధితో తెలుసుకుంటారు, హృదయంతో భావన చేస్తారు. చింతన అంటే భావన. 3 లెవెల్స్ దానికి కుదిరితే అది మనల్ని ఉద్ధరిస్తుంది. అంతే తప్ప ఇంకా హార్మోనీలు, తప్పెట్లు, తాళాలతోటి గడబిడ చేస్తే నామజపం ఉద్ధరిస్తుందా? ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. యూ టు థింక్ అబౌట్ ఇట్. నామజపానికి ఉద్ధరించే సామర్థ్యము గలదు. నామమే మంత్రమైన సందర్భాలు 2 కనపడతాయి శాస్త్రంలో. ఒకటి రామనామము, అదే మంత్రం. 2 ఓంకారము, అదే మంత్రం. మీరు ఆ రెండింటికి కట్టుబడి ఉంటే సరిపడుతుంది. అంతేగాని అంతకు మించి నామము మంత్రము అవ్వదు. ఆ రెండుకే నామమే మంత్రము అనే స్టేటస్ ఆ రెండింటికి మాత్రమే కలదు. శ్రీరామ అన్న, ఓం అన్న అది పేరు, మంత్రము కూడా. నామమంత్రము అనే స్టేటస్. ఇంకా మీరు అక్కడి నుంచి దానికి ప్రతిదీ దానికి యాడ్ చేసుకుంటూ పోయి ఇంతంత పొడుగు పదాలు పెట్టి 4 పెట్టి 6 పెట్టి ఇదన్నీ నామమంత్రాలు అంటూ ఉంటే ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు దాట్. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నేను చాలా కాంట్రవర్షియల్ టాపిక్ చెప్తున్నానేమో అనే డౌట్ నాకు వచ్చేస్తోంది. బట్ కొంత పరిశీలనగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. తర్వాత భజన కీర్తనలు, భజన కీర్తన. నామజపం అయింది, భజన కీర్తన. నామజపంలో ఇంకో ఇబ్బంది ఉన్నది. అదేమంటే రిపిటేషన్. మీరు చేసే నామజపము రిపిటేటివ్ అండ్ హెన్స్ మెకానికల్. రిపిటేటివ్ కనుక ఇది మెకానికల్ అయిపోతే దానివలన ప్రయోజనము అల్పము. ఓకే. సో మీరు డాక్టర్ దగ్గరికి సర్జరీ చేయించుకుందుకు వెళ్ళారనుకోండి, సపోజ్ ఆ డాక్టర్ రోజుకి 10 సర్జరీలు చేస్తాడనుకోండి. 10 మందిని అలా వరుసగా పడుకోబెట్టేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కోసేస్తూ ఉండడం, కుట్ర అనడం, కోసేయడం, కుట్ర అనడం, అలాగ చేసుకుంటూ పోయాడు అనుకోండి. అన్నీ బాగానే ఉండొచ్చు, కరెక్ట్గానే చేయొచ్చు. కానీ ఎందుకనో కొంచెం మెకానికల్ అయిపోయిందనే అభిప్రాయం కలగదా? కలుగుతుంది కదా. అప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడతారేమో, లేకపోతే వెళ్ళిపోయి బల్ల మీద పడుకొని మధ్యలో ఎక్కడో దూరేస్తారు. కాబట్టి మీరు సర్జరీ చేయించుకున్నప్పుడు మీరు ఏమపేక్షిస్తారు? మీ సర్జరీ చేసి అతను ఆ పూటకి అదొక్కటే సర్జరీ పెట్టుకోవాలి, అంతేగాని అసెంబ్లీ లైన్ సర్జరీలు చేసేదిగా ఉండరాదు. ఓకే. తర్వాత మీకు సర్జరీ చేసేప్పుడు అక్కడ చేసేసి మళ్ళీ ఇక్కడ చేసేసి మళ్ళీ అక్కడ చేసేసి అలా కాకుండా ఆ చేసి మీకు చేసి సర్జరీనే ఆ డాక్టరు పర్ఫెక్ట్గా పూర్తి మనస్సు పెట్టి చేయాలి, పూర్తి శ్రద్ధతో చేయాలి అని అపేక్షించరా? మరి ఆ మాత్రం అపేక్ష నామానికి కూడా ఉంటుందేమో, మరి ఆలోచించండి. ఇక భజన కీర్తన అని ఉన్నాయి. ఈ భజన కీర్తన ఇవి స్పిరిచువల్ ప్రాక్టీసెస్గా మీకు ప్రాథమిక సాహిత్యంలో ఉండదు. అలాగా మీకు ఈ ఆధ్యాత్మికతకి సంబంధించి సాహిత్యములో 2 ఘట్టములు గలవు. నేను చెప్పాను ఈ మాట, మొన్న చెప్పాను. మొదటి ఘట్టము ఉపనిషత్తులు, గీత, ఇంకోటి ఏదో చెప్పినట్టు ఉన్నాను, ఇతిహాసములు, రామాయణ భారతములు. కరెక్ట్, థ్యాంక్ యూ.
ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారతములు. ఇతిహాసములు అంటే గీత ఇంక్లూడ్ అయిపోయినది, విదురునీతి కూడా ఇంక్లూడ్ అయినది. అది ఒక సాహిత్యం. పురాణములు, తంత్రములు రెండవ ఘట్టం. కీర్తన, భజన ప్రథమ భాగంలో ఉండవు, రెండో దాంట్లోనే ఉంటాయి. కాబట్టి వాటి విలువ ఎంతటిది అన్నది మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రెండవ దాంట్లో ఉన్నంత మాత్రాన తప్పనిసరిగా తక్కువ స్థాయికి చెందినవి అయి ఉంటాయి అని నా అభిప్రాయం కాదు. కానీ మొత్తానికి అవి ఫస్ట్ స్టాండర్డ్లో లేవు, సెకండ్ స్టాండర్డ్లో పడ్డాయి. తర్వాత నేను గమనించింది ఏమిటంటే, చెప్పేస్తున్నా, పనిలో పని చెప్పేస్తున్నా, సో దట్ ఒకసారి రికార్డ్ అయిపోయి ఉంటుంది, ఎవరికైనా ఉపదేశం కింద ఉపయోగిస్తుందని చెప్తున్నాను. నన్ను అడిగారు కనుక, భజన కీర్తన చేసి వాళ్ళు సాహిత్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కేవలము శబ్దం మీద దృష్టి పెడితే కుదరదు. చాలామంది అలా ఉంటారు, శబ్ద ప్రధానంగా ఉంటారు. సంస్కృత భాషలో కూడా శబ్దాలంకారములు, అర్థాలంకారములు అని రెండు ఉన్నాయి. శబ్దాలంకారములు అంటే కటకట పటపట కటకట అలాగా, అదంతా అలా ఉంటుంది. ఈ ఆధునిక కాలంలో ఈ రాక్ మ్యూజిక్, ఈ తెలుగు పాటలు అవి ఉంటాయి, అలా చుక్కు 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 జే జే అంటే అలా ఉంటుంది. శబ్ద ప్రధానంగా ఉంటుంది, శబ్దం రిపీట్ చేస్తూ ఉంటాడు. అవి శబ్దాలంకారములు. అర్థాలంకారములు అంటే అర్థంలో ఒక శోభ, ఒక అందం ఉంటుంది. శబ్దాలంకారములను కాళిదాసాది మహాకవులు స్వీకరించలేదు, వాళ్ళు టచ్ చేయలేదు, దూరం పెట్టారు. అర్థాలంకారములకు పరిమితమై ఉన్నారు. కాళిదాసులో మీకు శబ్దాలంకారములే కనపడడం చాలా అరుదు. రామాయణ మహాభారతాల్లో కూడా కావ్యములు, మహాకావ్యములు అర్థాలంకారములు ఉంటాయి. ఫిగరేటివ్ బ్యూటీ ఉంటుంది తప్ప వర్డ్స్ని జంబుల్ చేసి వాటి నుండి ఒక మృదంగ ధ్వని వంటిది సృష్టించి తద్వారా అదేదో గొప్పది, నడవడి గడబిడ వెళ్ళే పరిగిడి డబడబ అలాగ పద్యాలు చెప్పి దాంట్లో శోభ ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ భజనలో మీరు శబ్దాలంకారాలకి ప్రాముఖ్యం ఇస్తున్నారా, అర్థాలంకారాలకి ప్రాముఖ్యం ఇస్తున్నారా? త్యాగరాజస్వామి యొక్క కీర్తనలలో శబ్దాలంకారాలు ఉండవు, కేవలము అర్థప్రధానంగా ఉంటుంది, తత్వం ప్రధానంగా ఉంటుంది. వేమన పద్యాల్లో అర్థాలంకారాలు ఉండవు, శబ్దాలంకారాలు ఉండవు, అర్థమే ఉంటుంది. కాబట్టి మీ కీర్తనలు ఆ ప్రాస అంత్యప్రాస అంటారు, సినిమా పాటల్లాగా. ఈనాటి సినిమా పాటలు, ఒకప్పుడు సినిమా పాటలు కాదు, ఒకప్పుడు సినిమా పాటలు మనిషిని ఆలోచింపజేసేవిగా చాలా గొప్పగా ఉండేవి. సో అర్థాలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, అంటే రైమ్ రిథిమ్ అండ్ రాక్ డ్యాన్స్, ఆ మోడల్లో నడుస్తుంది పాట. అలా కూర్చుని విని ఓహో అని ఇట్లా ఉండదు. ఆ ధోరణి వేరు, ఈ ధోరణి వేరు. మీ భజనలు ఎలా ఉన్నాయో మీరు చూసుకోవాలి. భజనల్లో, సాహిత్యంలో వ్యాకరణ దోషాలు ఉండకూడదండి. సాహిత్యంలో మీరు చేసి భజన దేవుడికి సంబంధించిన భజన చేస్తారు అంటే అన్ని సంస్కృత పదాలు వాడుతూ భజన చేస్తారు. మీరు వాడి సంస్కృత పదాలు భజన, అది వ్యాకరణ శుద్ధంగా ఉందా? వ్యాకరణం చదువుకున్నవాడికి చెవిలో ఏదో పరుషంగా అనిపించేట్లా ఉందా? మీకు బాగానే ఉంది, మీరు బంగారంలాగా ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాకరణం చదువుకున్నవాడికి అదేదో ఇబ్బందిగా అనిపిస్తుంది. లక్ష్మీనారాయణ అనకూడదు, లక్ష్మీనారాయణ కాదు, లక్ష్మీనారాయణ. మీ భజనలో ఫిట్ కాకపోతే అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప, అలా దీర్ఘం ఉన్న చోట హ్రస్వం పెడతారు, హ్రస్వం ఉన్న చోట దీర్ఘం పెడతారు. ఏం క్యా బాత్ హై. నేను ఒకసారి ఓ భజన విన్నాను, జగన్నాథస్వామి, మంచి మంచి శ్లోకాలు. నాయన పథగామి భావాతు మే అని చెప్పాడు, పాడాడు.
అది నాయన పథగామి కాదు, నయన పథగామి. భావాతు కాదు, భవతు. వేదంలో భవాతు అని వస్తుంది, భవాతి అని వస్తుంది. తూ కాదు, తి. లేట్ అనే ఒక ప్రయోగం, భవాతి అంతే తప్ప వేదంలో లేట్ ఉంది తప్ప ఇక్కడెక్కడ సంస్కృతంలో లేట్ లేదు. భవతి అని ఉండాలి. భావాతి ఏమిటి? జగన్నాథస్వామి నాయన పథగామి భావాతు. ఏమిటది? ఏమిటా భజన? సంస్కృతం చదువుకున్న వాడికి అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. మరి మీకెందుకు అనిపించట్లేదంటే మీకు సంస్కృతం రాదుగా. ఇలాంటి వేషాలు భజన పేరుతో వేయకూడదు. మీరు భజన పాడే ముందు చూసుకోవాలి, భాష సరిగ్గా ఉందా. సంస్కృత సాహిత్యం కదా మనది, సంబోధనలు ఉంటాయి, దేవుణ్ణి సంబోధిస్తారు, అది కరెక్ట్గా ఉన్నదా. తెలుగు అయితే తెలుగు ఆ డూములోకి కరెక్ట్గా పడుతున్నాయా. అవి సత్యనారాయణ అనకూడదు, సత్యనారాయణ అనకారం అదనంగా రాకూడదు. సో శ్రీ గురుభ్యో నమః తప్పు. శ్రీ గురుభ్యో నమః నాకిందనా. ఇలాగ మీరు పాటలు పాడుతుంటే అంటే ఇంకా మీరేం ఆలోచించరా? ఏది పడితే అది పాడేయడమేనా? మళ్ళీ పైగా భజన ప్రాపంచిక విషయాల నుంచి మరలించదు, డిస్టర్బ్ చేసి పెడుతుంది. చదువుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కింద తయారవుతుంది. కాబట్టి చాలా కాషస్గా భజన చేయాల్సి ఉంటుంది. నేను ఒకప్పుడు భజన చేయించేవాడిని, తర్వాత మానేశాను. ఎందుకంటే మనం భజన చేయిస్తే ఈయన కూడా భజన చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా పద్ధతి అనుకుని మీరు మొదలు పెడితే అది సరిగ్గా ఉంటుందో ఉండదో అని నాకు డౌట్ వచ్చి ఉదాహరణ పెట్టి ఊరుకున్నాను నేను. ఇంకా మానేశాను. ఒకప్పుడు లాంగ్ బ్యాక్ ఐ యూస్ టు లీడ్ సమ్ భజన్, బట్ దెన్ ఐ స్టాప్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి తబలా హార్మోనీ కావాలి, అవి నాకు అక్కర్లేదు. మనకి ఇది పొసగదు ఇది అంచేత. కాబట్టి భజన కీర్తన చేసేవారు, నామజపము చేసేవారు కూడా నేను చెప్పిన సూచనలను పరిగణిస్తే బాగుంటుంది. అవి వాటంతట అవిగా ప్రాపంచిక విషయముల నుండి మిమ్మల్ని మరలిస్తాయా లేదా అన్నది నాకు అర్థం కాదు, మీరే చెప్పండి. ప్రాపంచిక విషయముల నుండి మరలించేది ఒకటి గలదు, అదేమిటంటే జ్ఞానము. జగత్తు మిథ్య, దాంట్లో సారము లేదు, ఔద్ధత్యము తగదు, విద్వాంసులు పండితులు ఔద్ధత్యమును కలిగి ఉండరు అని మీకు లోతుగా విదురుడు చెప్పిన మాటలు హృదయానికి హత్తుకుంటే అదిగో దాన్ని జ్ఞానం అంటారు. అది